మేము ఆయన సన్నిధికి రాజమండ్రిలో ఉండేవాళ్ళం. గురు అన్వేషణ. ఆయన సన్నిధి మేము రావడం కాదు, మా గురు పరంపర. మనకి గురు పరంపర, వంశ పరంపర అని రెండు ఉంటాయి. పితృదేవతల యొక్క అనుగ్రహం కావాలనేది ఒకటి ఉంటుంది, భగవంతుని అనుగ్రహం కావాలని రెండోది ఉంటుంది. పితృదేవతల అనుగ్రహం కావాలనే దానికి మాతృదేవోభవ పితృదేవోభవ అని తల్లిదండ్రుల ద్వారా మనకి పితృదేవతల యొక్క అనుగ్రహం కలగడానికి ఆ సాంప్రదాయాన్ని ఆచరించడం వల్ల లభిస్తుంది మనకి. ఇంకా భగవంతుని అనుగ్రహం కావాలి అని కూడా, అనంతమైనటువంటి భగవంతుని అనుగ్రహం కావాలని గురు అనుగ్రహం కావాలి. అది గురు పరంపర. ఈ గురు పరంపరలో వస్తున్నటువంటి మమ్మల్ని, గురు అన్వేషణలో ఉన్న నన్ను రాజమండ్రిలోకి వచ్చి నువ్వు ఎక్కడ లేవు అని ఉండిపోవడానికి కారణం, మేము రాజమండ్రి నివాసం ఉన్నాం, నా శిష్యుడు ఇక్కడ ఉన్నాడు అని చెప్పకుండా అక్కడితో ఆగిపోయి తిరగడం. ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఇక్కడికి వచ్చి ఉండి నాకు పెళ్ళి అనే నెపంతో ఈ ఊరికి తీసుకొచ్చారు. ఆయన తీసుకొచ్చారు. ఆయన దగ్గర నేను వెళ్ళటలేదు. 1881 సంవత్సరం జనవరి 14 ఊరు వచ్చాను. భార్య నెపంతో గురు అన్వేషణలో, గురు అన్వేషణ చేస్తూ ఆంధ్రప్రదేశ్ అంతా, తమిళనాడు ఇవన్నీ తిరుగుతూ మధుర మీనాక్షి దగ్గరికి వెళ్ళాను. ఫైనల్గాను మధుర మీనాక్షి దగ్గర దర్శనం చేసుకున్నాను. అప్పుడే అమ్మవారి పాదాల దగ్గర నుంచి కాళ్ళకి అలంకరించేటటువంటి పూలు పాదకులు తీసుకొస్తున్నారు బ్రహ్మలు. ఇదే సమయమైన ఆనందం కలిగి ఆ పాదుకులు నమస్కారం చేశాను. వాళ్ళు ముట్టుకోకూడదన్నారు. అమ్మ అని ఆనందంతో నమస్కారం వచ్చేసా. ఆ రావడం ఈ గ్రామం వచ్చాను. ఈ గ్రామం వచ్చి ప్రశాంతంగా ఉండాలి అని గురు సన్నిధిలో ఒక ప్రశాంతమైన ఆయన ఉన్న ప్లేస్ పక్కనే ఒక ప్లేస్ ఉంది. ఆ ప్లేస్లో కూర్చొని ఓం అని 5 సార్లు ప్రార్థన చేశాను. ఓంకార గానం చేశాను. మంత్రం లేదు, గురువు లేడు, ఏమీ లేదు, మనసుకు నచ్చినట్టుగా అలా చేసినప్పుడు ఈ గానం విని గురువుగారు ఆశ్రమం నుంచి బయటకు వచ్చారు. ఇప్పుడు ఈ ఓంకారం చేసింది ఎవరు అన్నారు. నేనే గురుగారు అన్నాను, నేనే స్వామి అన్నాను. చాలా సంతోషం, మన ఆశ్రమానికి వస్తూ ఉండు, నీకు అన్నీ నేర్పుతాను అని లాగేశారు. ఎలా లాగారు? ఆయన సుబ్రహ్మణ్య ఉపాసన, అమ్మవారి ఉపాసన చేస్తున్నారు దీపం పెట్టుకుని. సుబ్రహ్మణ్యకి నెమల వాహనం. ఆయనకి అంత వయసులోని నన్ను లాక్కోవడానికి మయూరాసనం చూపించారు. ఈ వయసులో ఆసనం వేయటువంటి ఆశ్చర్యపోయాను. ఆశ్చర్యపోయి కాళ్ళ నమస్కారం చేశాను. మామూలు కూర్చోవడమే రాదు కదా మరి. ఆ ఆనందంతో అక్కడి నుంచి స్వామి సన్నిధికి వెళ్ళాను. ఆయనే లాగారా, నేను వెళ్ళానా? పరంపరగా లాక్కొచ్చుతున్నారు. నా గురు పరంపర ఎవరైతే ఉన్నారో వారు గురువు శిష్యుని ఎంచుకుంటూ, అంటే అర్హత ఉంటే, గత జన్మలో ఉన్నటువంటి కర్మను బట్టి జన్మ వచ్చింది, జన్మను బట్టి కర్మ అనుభవిస్తున్నాం. ఆ కర్మని అధిగమించి తన సన్నిధికి లాక్కోవడానికి గురువు గురువు శిష్యుడి దగ్గరికే గురువు వచ్చి తాను నా దగ్గర లాక్కున్నారు. అప్పటి నుంచి ఆయన సన్నిధిలో పరీక్షలు పెడుతూ, జ్ఞానాన్ని చెప్తూ ప్రాణ విద్య నేర్పారు. పరమేశ్వరుడు పార్వతి చెప్పినటువంటి ప్రాణ విద్య నేర్పారు. ఆ ప్రాణ విద్య ఆయన ఉన్నంతకాలం ఆ తపస్సు చేసి, ఆ తపస్సు చేసిన దీపాలు
రామజ్యోతి దీపాలు 70 సంవత్సరాలు ఆయన సాధన చేసిన దీపాలు 96వ సంవత్సరంలో ఆ దీపాలు మాకు ఇచ్చారు. మా తర్వాత గురు పరంపరగా నువ్వు దీన్ని ఆశ్రయించి సాధన చేసి తరింపజేయమని చెప్పేసి సాధన చేయమని యోగ సాధన అంతా నేర్పారు, ప్రాణ సాధన నేర్పారు, మోక్ష సాధన నేర్పారు, ఇహపర సౌఖ్యాలు ఎలాగొస్తాయో చెప్పారు. దానికి కృత్తికా పూజ అని గురువుగారి దగ్గరికి వచ్చేటటువంటి వారు ప్రతి ఒక్కరూ కూడాను భగవంతుడు కావాలన్న వారు ఎవరూ లేరు. సాధన ఎలా చేయాలని అడిగేవారు ఎవరూ రాలేదు. గురువుగారు పెళ్ళి అవ్వలేదండి, గురువుగారు నాకు సంతానం లేదండి, నాకు ఉద్యోగం లేదండి, నాకు ధనం లేదండి, ఇల్లు లేదండి, మీరు ఆశీస్సులు ఇవ్వండి మాకు అది అవుతుంది. అలాగే గురువుగారు ఆశీస్సులు ఇచ్చేవారు, అదే జరిగేది. అప్పుడు ఆ మాట గురువుగారు చెప్పారు, నాయనా నువ్వు ఈ యోగ సాధన ఎవరు చెప్పినా చేయరు. ఇప్పుడప్పుడే వారి కోరికలు తీరినప్పుడు, కష్టం తీరినప్పుడు భగవంతుడి కోసం ముందు చెప్తే వినరు. వాళ్ళ కష్టం తీరిన తర్వాత భగవంతుడి కోసం చెప్తే వింటారు. అంతవరకు చెప్పినా వినరు నాయన. అందునికి నక్షత్రాల్లోని కృత్తిక అనేది మొదటి నక్షత్రం, అగ్ని నక్షత్రం. దాన్నే మాతాంగీశ్వరి అంటారు, దాన్నే కుమారస్వామి అంటారు, దాన్నే అగ్ని కూడా అంటారు, అదే సరస్వతి కూడా అంటారు, అదే జ్ఞానాన్ని ఇచ్చేటువంటి జ్ఞాన సంపద అని కూడా అంటారు. అని ఆ కృతిగా ఉపాసన చేసినట్లుగైతే, తద్వారా వచ్చిన వాళ్ళకి ఆశీస్సులు ఇచ్చినట్లుగైతే మంచి జరుగుతుంది అని ఉపదేశం చేసి దీపాలు ఆ కృత్తికా పూజ విధానాన్ని ఆయన తదనంతరం ఆయన ఉన్నప్పటి నుంచి చేయిస్తూ మాకు అనుభవం వచ్చేలాగా చేసి, అనుభవం ద్వారా ఆయన దేహాన్ని చాలించిన తర్వాత 96లో ఆయన దేహాన్ని చాలించారు. ఆ దీపాన్ని మాకు అందజేశారు. ఆ రామజ్యోతి దీపాన్ని ఇక్కడ మేము ప్రతిష్ఠ చేసి అమ్మవారు మేము అమ్మవారు అంటే ఇష్టం, ఆయనకి అమ్మవారు అంటే సుబ్రహ్మణ్యం అంటే ఇష్టం అని అమ్మవారిని సుబ్రహ్మణ్యేశ్వర స్వాముల వారిని ఇద్దరినీ కలిపి ఇక్కడ ప్రతిష్ఠ చేసి వారికి ఉపాసన చేసి గురువు చెప్పినటువంటి స్వరయోగాన్ని, ప్రాణశక్తి యోగాన్ని సాధన చేస్తూ ఆయన 70 సంవత్సరాలు బట్టి వెలిగించిన దీపం, మరి 96 నుంచి ఇప్పటి వరకు వెలుగుతున్నటువంటి ఆ దీపం, ఆ రామజ్యోతికి 100 సంవత్సరాలు నిండినాయి. 100 సంవత్సరాలు నిండినటువంటి సందర్భంలోని ఒక విశేషం ఏం జరిగింది అంటే, ఆయన తపస్సు ఇలాంటి భారతదేశంలో ఉన్నట్టు ఎంతోమంది తపస్సులు, ఆవేదన, అనేక సంవత్సరాల నుంచి తపస్సు యొక్క ఫలం ఇదంతా కలిపి ఆ రామజ్యోతి యొక్క అనుగ్రహం వలన ఈ నెలలో మనకి జనవరి 22వ తారీఖు బాలరాముని పరిస్థితి జరిగింది. ఆ తపస్సు ఇంతటితో పూర్తయింది. ఆయన సంతోషించారు. ఆయన సంతోషించి మాకు 900 చిల్లరి సూర్య నక్షత్రాలు పూర్తయినాయి. ఇప్పుడు 900 చిల్లర పూర్తయినాయి ఇప్పుడు దీపం దగ్గర. గురువుగారు మాకు అనుగ్రహించిన తర్వాత 27 సంవత్సరాల్లోనే 27 9 అలా లెక్కేసుకుంటూ వస్తుంది. అది అంటే నెలకి 9 వస్తాయి కదా, నెలకి ఒక నక్షత్రం 3, 12 నెలకి 12 3 36, 27 సంవత్సరాలకి ఎన్నో వస్తాయి. అన్ని నెలలు సూర్య నక్షత్రాలు పూర్తయినాయి ఇక్కడ. అలా 900 అలా 900 చిల్లర అయింది. అప్పటికి నీకు ఒక సిద్ధి కలుగుతుంది, ఇంతకాలం సిద్ధి కలుగుతుంది, ఇంతకాలం సిద్ధి కలుగుతుంది. ఈ స్వరయోగంలో ఆ రహస్యం చెప్పారు ఆయన. ఆ రహస్యంతో ఇక్కడ చేసే సాధన యొక్క ఫలితం, ఇక్కడ చేసేటటువంటి సాధన ఫలితం చెయ్యపోయినా చేసిన వారు అవుతారు. ఇది తెలియకపోతే చేసినా చేయలేని వారు అవుతారు. అంటే అయోధ్య వెళ్ళకపోయినా వెళ్ళిన వాడిని నేను,
అక్కడుండి మోడీ గారి చేతులతోటి ఇక్కడి నుంచే ప్రాణ అనుసంధాన శక్తిపాతము అనేటటువంటి ఎలా చేయాలనేటువంటి తపస్సుతోటి ఇక్కడి నుంచే ప్రాణప్రతిష్ఠ అక్కడ సమయంలోని ఇక్కడ ఎలా భావించి పూజ చేస్తే అక్కడ అలాగే భావించి రామప్రతిష్ఠ మోడీ గారి చేతులతో జరిగింది అక్కడ. అలా అనుసంధానమైంది. అది మా ఆనందం.